హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ కిచెన్. ఈరోజు మనం చేపల పులుసు చేసుకుందాం. ముందుగా శుభ్రంగా చేసిన చేపలని ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్ వేసి 4 to 6 hours మ్యారినేట్ చేసుకోవాలి. చేపల పులుసుకి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక చెక్క, మరాఠా మొగ్గ, లవంగాలు, ఇలాచి, సాజీరా, మెంతులు కాస్త, ఉల్లిపాయలు, టొమాటోలు కూడా వేసి కాస్త మగ్గనివ్వాలి. కాస్తంత కరివేపాకుని వేయాలి. ఉల్లిపాయ, టమాటా, మసాలా దినుసులు, కరివేపాకు అన్నీ పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకొని మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. చేపల పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడయ్యాక టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉల్లి విత్తనాలు, కరివేపాకు 2 కొమ్మలు, 4 పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన ఆనియన్స్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఫ్రై అయ్యాక ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఆనియన్ మసాలాని వేసుకోవాలి. ఇలా మరిగిన మిశ్రమంలోకి తగినంత కారం, ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి. ముందుగా తయారు చేసుకున్న చింతపండు పులుసుని ఈ మిశ్రమంలోకి కలుపుకోవాలి. తగినంత చింతపండు పులుసుని వేసుకొని 10 నిమిషాలు మరగనివ్వాలి.
ఇలా మరిగిన పులుసులోకి ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుందాం. చేప ముక్కలన్నీ వేసుకున్నాక లో ఫ్లేమ్లో మరో 10 నిమిషాలు మరగబెట్టుకుందాం. వేడి వేడి చేపల పులుసు గుమగుమలాడుతుంది. చివరిగా కొత్తిమీర పుదీనా వేసుకొని స్టవ్ కట్టేసి సర్వ్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు RR Kitchen. థ్యాంక్స్ అగైన్.